హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగే ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు నాకైతే ఇటాలియన్ క్లాస్ ఉంది. అది డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఉంటదనమాట. వెదర్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది. చూడండి ఎంత బావుందో. అక్కడ ట్రీస్ అయినా, ఏదైనా. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఇంటి ముంగట డస్ట్‌బిన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటాయి. సో, మనం డస్ట్‌బిన్స్ గూడా వాళ్ళక్కడ ఉంటదనమాట. లైక్ మనము ప్లాస్టిక్ కవర్స్ ఒక దాంట్లో ఎయ్యాలి. ప్లాస్టిక్ బాటిల్స్ ఒక దాంట్లో ఎయ్యాలి. ఇంకా ఫుడ్ అదంతా ఒక దాంట్లో ఎయ్యాలి. సో, మేమైతే మనమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. సో, మేము అలా ఎళ్తుంటూ ఉంటే అక్కడ చూడండి, ఆయన తన ఓల్డ్ పర్సన్ మా స్ట్రోలర్‌కి ఎదురుంగా వస్తున్నారని చెప్పి తను దిగిపోయినారనమాట. బట్ మాకు అంటే ఎంత కైండ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో, మేము మార్నింగ్ అక్కడ క్లాస్‌కెళ్ళాలి అనంటే, మేము ఇంట్లో నుండే ఫస్ట్ బస్ టైమింగ్స్ చూసి వెళ్తామనమాట. సో, మా బస్ ఇంకొక 2, 3 మినిట్స్‌లో ఉంది. సో, మేము అందుకే ఫాస్ట్‌గా వెళ్తున్నాము. మా పాప గూడా ఇంకా పాపం లేచి ఎలా కూర్చున్నదో చూడండి. ఆమెకసలు స్ట్రోలర్‌లో నచ్చదు. బట్ ఇక్కడ అందరు స్ట్రోలర్ యూజ్ చేయాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా. ఇంకా మేము గూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాము. సో, బస్సయితే రావడానికి కొంచెం టైం పట్టింది. సో, మేము కోసం వెయిట్ చేస్తూ ఉండి మేము అట్లా ఫోటోస్ అవన్నీ దిగినామనమాట. సో, పాపను గూడా అట్లా కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉంటే బస్సొచ్చేసింది. చూడండి బస్‌లో కూడా ఎక్కేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఎక్కొద్దు. చ్ స్ట్రోలర్ ప్లేస్ అనేది ఉంటది. సో, దాన్ని చూసుకొని ఎక్కాలి. అండ్ మనకైతే ఇండియాలో రైట్ సైడ్ ఉంటది డ్రైవింగ్. ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్. సో, వాళ్ళకి కూడా డ్రైవర్స్‌కి కూడా ఓపెన్ ఉండదనమాట. సో, వాళ్ళకి గూడా లాక్ సిస్టమ్, ఒకసారి క్లోజ్ చేశామంటే ఇంకా క్లోజ్ అన్నమాట. అండ్ ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్ అయితే ఆపరు. సో, ఓన్లీ ప్లేస్‌లోనే స్టాప్స్ ఆపుతారు. అండ్ మనకు ఓపెన్ ఉండదనమాట. దానికి డోర్స్ అయితే ఉంటది. అది ఆటోమేటిక్ డోర్స్. సో, క్లోజ్ అండ్ ఓపెన్ చేస్తారు. మేము ఇంకా నెక్స్ట్ బస్ దిగి మెట్రో కోసం అయితే వచ్చేసినాము. ఇది బెంగసి మెట్రో అన్నమాట. సో, మేము బెంగసీలో మెట్రో ఇక్కడ అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. సో, మనము లిఫ్ట్ తీసుకొని అండర్ గ్రౌండ్‌కి వెళ్ళి, అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళా టికెట్స్ తీసుకొనెళ్ళాలి. చూడండి మెట్రో అయితే నాకైతే సినిమా హాల్ అయితే గుర్తుకొచ్చింది. సో, మల్టీప్లెక్సెస్ ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. బావుంది. నాకైతే ఫుల్ నచ్చింది. స్క్రీన్‌లో గూడా మనకు ఏ టైంకి ఇక్కడికించి ఎన్ని మినిట్స్‌లో ట్రైన్ వస్తది అని చెప్పి ఆహ్, స్క్రీన్స్ అయితే ఉంటాయి. సో, మనం ఇక్కడ ఈ సిస్టమ్‌లో మనం ఆటోమేటిక్‌గా తీసుకోవచ్చు. మనకి ఇండియాలో అయితే అక్కడ కౌంటర్ ఉంటది. కౌంటర్ దగ్గరికెళ్ళి తీసుకోవాలి. బట్ ఇక్కడ సిస్టమ్సే ఉంటాయి. సో, మనకి లాంగ్వేజ్ ఇక్కడ ఇటాలియన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి, సో, మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పాసెస్ ఉంటాయన్నమాట. లైక్ టికెట్స్ డైలీ, ఆహ్, డైలీ ఉంటది. ఇంకొకటి సింగిల్ ఉంటది. నెక్స్ట్ మంత్లీ ఉంటది. సింగిల్ అంటే జస్ట్ ఒక సమ్ స్పెసిఫిక్ టైమ్ ఉంటదనమాట. లైక్ 60 మినిట్స్ ఎంతో ఉంటది. డైలీ అంటే టైమింగ్, ఓపెనింగ్ టైమ్ నుంచి క్లోజింగ్ టైమ్ వరకు మెట్రోస్‌ది అదుంటది. మంత్లీ అంటే ఇంకా మంత్లీ. సో, మేము అది తీసుకొని మేము ఇక్కడ పే విత్ క్యాష్ అది తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇక్కడ మనీ అనేది మనం ఇలా పెట్టాలి. యాక్చువల్‌గా ఇక్కడ నోట్స్ అని ఉంది కదా చూడు, అక్కడ ఆ ప్లేస్‌లో పెట్టాలి. సో, అది ఫోల్డింగ్ ఉందని మమ్మల్ని మళ్ళీ తీసి మళ్ళీ ఇచ్చినాము. సో, అది అక్కడ కట్ చేసుకొని మళ్ళీ మనకి రిటర్న్ ఎంత అమౌంట్ వస్తదో అంత అమౌంట్ ఇచ్చేస్తదనమాట. సో, మేము అమౌంట్ తీసుకున్న తర్వాత టికెట్ వస్తది. ఇక్కడ టికెట్ ఎట్లా అంటే పేపర్ మీద ఉండే సమ్ కార్డ్‌లాగా వస్తుంటది కదా! కా కార్డ్‌లాగా వస్తుంటది. ఆ కార్డ్ అనేది మనం వాలిడేట్ చేసి వెళ్ళాలి అన్నమాట. మళ్ళీ ఏంటి అనంటే మనము ఆహ్, వాలిడేట్ ఎంట్రీ, ఎగ్జిట్‌కి మనము కార్డ్ యూజ్ చేస్తాం కదా! బట్ ఇక్కడ అలా కాదు. ఓన్లీ ఎంట్రీకి మాత్రమే కార్డ్ యూజ్ చేస్తాము. చూడండి నేను అక్కడ అలా పెట్టి ఎంట్రీ అయిపోతున్నాను. ఇంకా స్ట్రోలర్ అలా పట్టదనమాట. కొంచెం ఫోర్స్‌గా తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంకా అండర్ గ్రౌండ్‌కెళ్ళాలి మెట్రోకి. సో, నేను లిఫ్ట్ తీసుకున్నాను. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు గదా! తను గూడా స్ట్రోలర్ అంటే
నన్ను ఫస్ట్ పంపించిన తర్వాత తను వస్తున్నారనమాట. చాలా అంటే చాలా కైండ్ పీపుల్ ఉంటారిక్కడ. చాలా హెల్ప్‌ఫుల్‌గా గూడా ఉంటారు. హెల్ప్ చేస్తా ఉంటారు. నేను సింగిల్‌గా వెళ్ళినా గూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారన్నమాట. స్ట్రోలర్ దించడమైనా, ఎక్కడమైనా. ఇదే అన్నమాట మెట్రో. మెట్రో అయితే ఓపెన్‌గా ఉండదు. సో, ఓన్లీ మనకు మెట్రో వచ్చిన టైంలోనే ఆ గేట్స్ అనేది ఓపెన్ అయితాయి డోర్స్. అండ్ ఇక్కడ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ ఎక్కలేము. స్ట్రోలర్ ప్లేస్ అనేది వేరే ఉంటుంది. సో, మనం అక్కడ చూసుకొని వెళ్ళాలి అన్నమాట. సో, మేము అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్ వెనక మా స్ట్రోలర్ ప్లేస్ ఉంటది. సో, అక్కడికెళ్ళిన తర్వాత మేమక్కడ నించున్నాము మెట్రో కోసం వెయిట్ చేస్తూ. ఇక పాప మాత్రం అయితే ఫుల్ కేకలు పెడుతూ ఉంది. వాళ్ళందరూ మమ్మల్ని చూస్తా ఉన్నారనమాట. మాకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే, ఇది మెట్రో అనేది ఆటోమేటిక్. అంటే మ్యాన్‌లెస్ మెట్రో అన్నమాట. ఏ డ్రైవర్ ఉండరు, ఏదుండదు. అంతా మెషిన్సే ఉంటది మెట్రో. అంటే ఇంక అండర్ గ్రౌండ్ ఇది. అసలు మనకు ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. అది ఆటోమేటిక్ బేస్డ్ ఆన్ టైమింగ్స్ ఉంటది చూడండి. టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గుందో ఇక్కడ. డ్రైవర్‌లెస్ మెట్రో అని చెప్పొచ్చు. ఇక్కడ మీరందరూ అబ్జర్వ్ చేసిందేంటి అనంటే, ఇక్కడ అందరూ లైక్ లైన్ బై లైన్‌గా నించున్నారనమాట. బట్ వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నయితే నేను ఫస్ట్, నేను ఫస్ట్, నేను ఫస్ట్ అని ఉంటారు. ఇక్కడ అలా కాదు. ఎంత లైన్‌గా ఉన్నారు చూడండి. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఒకరికి ఒకరు లైన్ బై లైన్‌గా ఉన్నారు. చూడండి ఇంక మెట్రో గూడా వచ్చేసింది. మెట్రోలో స్ట్రోలర్ అదంతా తీయాలి. చూడండి అక్కడ మనకి ఆ స్ట్రోలరు ఇక్కడ హ్యాండిక్యాప్స్ ఆర్ సంథింగ్ వాళ్ళకు రాసి ఉంటదనమాట. ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకు. సో, మనకక్కడ స్ట్రోలర్ పెట్టుకోవడానికి గూడా ప్లేస్ ఇచ్చినారు. సో, మనం అక్కడ స్ట్రోలర్ పార్క్ చేసి దానికి లాక్ ఎయ్యాలి అన్నమాట. లాకేసిన తర్వాత మేమైతే ప్లేస్‌లో ఇంకా అలా 9 వరకు మేము ఇక్కడికి రీచ్ అయిపోయినాం స్కూల్‌కి. ఇక ఈ వీడియోలో మాత్రం వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ గురించి చెప్తున్నారు. సో, మనకొక హెడ్‌సెట్ ఇచ్చి అట్లా ప్లేస్ ఇచ్చి అలొకేట్ చేసి స్కూల్‌లో కూర్చోబెట్టారు. యాక్చువల్‌గా ఇది ల్యాబ్ అనుకుంటా. ల్యాబ్‌లో కూర్చోబెట్టారు. బట్ ఏంటి అనంటే ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఏం లేదు. ఇది ఇటాలియన్ క్లాసెస్ 5 అవర్స్ ఉండే. 5 అవర్స్ మొత్తం టార్చర్ ఉండే ఇక్కడ. ఫ్యాన్ లేదు, ఏం లేదు. ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు జస్ట్ ఆ విండోస్ ఓపెన్ జేశారు. అంతే. ఇంకా మేము ఆ 1 అవర్ ఒక్కొక్క వీడియో 1 అవర్ ఉంది. సో, అలా మేము 5 వీడియోస్ దీంట్లో విన్నాము. లైక్ ఎలా అంటే వీసా గురించి వీసాస్ ఎలా ఉండాలి, ఏంటి అనేది. అంతలో మాత్రం మా ఫ్రెండ్ అంటే ఆమె గూడా సేమ్ నాలాగా డిపెండెంట్ వీసా మీద వచ్చినామెనే. సో, ఆమెకు గూడా ఈరోజు ఉంది. సో, మేమిద్దరం కలిసి బుక్ చేసుకున్నామనమాట. బుక్ చేసుకుంటే ఇద్దరం అలా వింటా ఉన్నాము. మేమిద్దరం వింటుంటే క్లాసెస్‌కెళ్తుంటే మా పాప అండ్ వాళ్ళ బాబు డ్యూటీ మాత్రం మా హస్బెండ్స్ వేసుకున్నారు. సో, ఇక్కడ ఏంటి అనంటే ఇంక ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అంతా ఫ్రెండ్సే. సో, వీళ్ళే అన్నమాట. మేమలా మా మార్నింగ్ అయితే ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయలేము. పాపం తనే పులిహోర తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూసుకొని మేము ఆ ప్లేస్‌లో కూర్చొని లంచ్ చేస్తున్నామంట. బట్ పులిహోర మాత్రం టేస్టీగుంది. చేసింది. తనే చేసుకొనొచ్చింది పాపం. చిన్న బాబు ఉన్నా సరే పర్లేదు అని చెప్పి చేసుకొచ్చింది తను. థ్యాంక్ యూ సాయితి. థ్యాంక్ యూ సో మచ్ ఇంకా. పల్ అంటే ఫస్ట్ ఇంకా ఇది ఇక్కడ అంతే ఇంకా ఫ్రెండ్సే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవాలి. మేము చాలా ఎంజాయ్ చేసాం. ప్లేట్స్ తీసుకొని అది ఇది మా పాపనైతే చూడండి ఫుల్ ఎక్సైటెడ్‌గుంది. అదొక చిన్న విందు భోజనంలాగా అనిపించింది మాకు. అలా తిని కొంసేపు కూర్చొని, ఇంకా కొంచెం మళ్ళా అందరం మాట్లాడుకొని, ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయిపోయినామనమాట.